స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారు కదూ? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే దేవునికి దగ్గరగా జీవించడం గొప్ప భాగ్యం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించాలని, తద్వారా మరి ఆ ధన్యత, ఆ భాగ్యాన్ని పొందుకోవాలని మీకు ప్రేమపూర్వకంగా హితువు పలుకుతూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 138వ అధ్యాయం 7వ వచనం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించేదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్య చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానాల ద్వారా మరి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే నా బోటి వాడిని కూడా దేవుడు వాడుకుని ఇతనాన్ని వాగ్దానాన్ని దేవుడు అందిస్తున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే చదువు సంధ్య లేని నేను మరి దేవుని కృపను బట్టి దినము మీకు వాగ్దానాన్ని అందించగలుగుతున్నానంటే దేవుడు కేవలం నీ ఎడల, నా ఎడల ప్రణాళిక, తన సంకల్పము, అలాగే నీ ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. ఎందుకు ఈ మాట చెప్తాను? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ వాగ్దానం ఏమంటున్నాడంటే, నేను ఆపదలో, ఒకవేళ నువ్వు ఆపదలో ఉంటే, చిక్కుబడి ఉంటే, నీవు దేవుని ఆశ్రయించగలిగితే ఆపదలోంచి ఆయన నిన్ను బ్రతికిస్తానన్నాడు. ప్రాణాపాయ స్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మరి ధైర్యం తెచ్చుకోవాలి. నీ శత్రువులు నీ మీద కోపగిస్తారు, నీ శత్రువుల మీద పగబడతారు. అయితే నీ శత్రువులు శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ నేను ఇబ్బంది పెడతా ఉంటాయి. వాటి నుండి కూడా దేవుడు నేను ఏమంటున్నాడంటే రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన కుడి చెయ్యి నిన్ను రక్షిస్తుందని వాగ్దానం చేస్తున్నాడు కనుక నీ పరిస్థితి ఏదైనా, ఏ బలహీనత, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, అది మరణకరమైన వ్యాధి అయినాను, మరి మరణ పాశములను చుట్టుకొని నన్ను నా ప్రభువు నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి, మరి ప్రార్థన చేసుకోండి, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, విశ్వాసంలో ముందుకు సాగండి. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, నిన్ను మరి నీ పరిస్థితిని బట్టి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, కునుకక నిద్రపోని దేవుడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నువ్వు నన్ను రక్షించదవని వాగ్దానం చేస్తున్నావు. అవును తండ్రి, శత్రువుల కోపం నుండి కూడా నేను రక్షిస్తానని, అయ్యా నీ కుడి చేయి మమ్మల్ని రక్షిస్తుందని వాగ్దానం నేను భక్తుడు ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి మేమును విశ్వాసం కలిగి ముందు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. షేర్ చాట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి, నేను ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆశతో ఈ ప్రార్థనలు చూపిస్తున్న వారందరి జీవితంలో ఒక అద్భుతం యేసు క్రీస్తునంలో జరుగునుగా కని ప్రార్థిస్తూ నేను ఈ దినమ గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఇజ్రాయెల్ దేశాన్ని, మణిపూర్ రాష్ట్రాన్ని, అలాగే ప్రభా హమాస్ ఇవన్నిటిని కూడా సమాధానపరిచి క్షేమాన్ని నేను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజు కానీ ప్రభా ఎంతమంది జరిపించుకుంటున్నారు ప్రభా నీ బిడ్డలు, వారందరి జీవితాల్లో నీ కృప, నీ కాపుదల సంవత్సరం అంతా ఇది ఐక్యరీటంగా ఉంచమని, నీ బిడ్డ దినం చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో నేను సమస్తమును మీరే తోడండి, మహిం పొందమని యేసు నా పేట అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.